చూస్తా జబర్దస్త్. నాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే. మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంటే కాదు. నేను జగనన్న ఫ్యాన్ అయితే ఏంటి, ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఏంటన్న, మూవీ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పేటీఎం బ్యాచ్ అంటారు కదా, ఆ పేటీఎం మీద నేనే చేస్తా. మూవీ వెళ్ళి చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఒప్పుకుందాం. నేను జగనన్న ఫ్యాన్ అని నేను కూడా ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుంటా. లైలా అన్నట్టు నేను లైలాని పచ్చబొట్టు వేయించుకుంటా. అక్కర్లేదండి, రాజు అదే బాయ్కట్ అయిపోద్ది. సో ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదు. సో మూవీ ఆగిపోతుంది. రేటింగ్ ఇవ్వడం కూడా ఎక్కువ అన్న, దానికి చెప్తే ఆయన ఫీల్ అవుతాడేమో కానీ 0.5 కూడా ఎక్కువ సినిమాకి. 0.5 అలాగే కనిపించింది సినిమా కూడా. సో 0.5 కూడా ఎక్కువ అన్న సినిమా. బెటర్ ఆయన ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కిరణ్ అబ్బవరం గారి లాగా బ్రేక్ తీసుకొని ఒక మంచి స్టోరీతో, ఆయన ఫలక్నామా దాస్ తీసుకున్నారు కదా, అలాగే కొన్ని ఆయన స్టోరీ తీసుకున్నా పర్లేదు, వేరే వాళ్ళని మంచి స్టోరీ విని మంచి డైరెక్టర్తో వస్తే సినిమా ఎవరైనా చూస్తారు. ఇలా ఏది ఒక 4 సినిమాలు చెప్పండి ఆయనవి. ఏది ఓరి దేవుడా రీమేక్, నెక్స్ట్ దాస్ కా దమ్కి చూడలేదు ఎవరు, పాగల్ అనేది యావరేజ్ మూవీ, గామి ఫలక్నామా దాస్ ఆయనదే కదా. నేను అందుకే అంటున్నా. సో ఆయననే బెటర్ ఒక స్టోరీ మీద కూర్చొని ఒక 1 year 6 months ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకొని ఆయన రావడం బెటర్. ఇండస్ట్రీ లేదండి, యాక్టింగ్ అనేది నాకు లిటరల్లీ ఇది ఇప్పుడు మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు కానీ కింగ్డమ్ ట్రైలర్లో కూడా ఎన్టీఆర్ గారి వాయిస్ వినిపించినంతసేపు బాగుంటుంది. విజయ్ దేవరకొండ గారు ఎప్పుడైతే ఆయన నోరు తెరుస్తారో అయిపోయిందిరా అనిపించింది. అలాగే ఈ హీరోస్ అనేవాళ్ళు యాక్టింగ్ అనేది చాలా స్కోప్ ఉన్నది. ఓకేనా, ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా ఏ హీరోస్ అయినా తీసుకోండి, వాళ్ళు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మాట్లాడతారు. వీళ్ళు అలా మాట్లాడే ఛాన్సే లేదు. వీళ్ళు ఏంటంటే ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న అదే స్లాంగ్, హైదరాబాద్లో ఉన్న అదే స్లాంగ్, వీళ్ళని తీసుకెళ్ళి హాలీవుడ్లో వేసిన ఇంగ్లీష్ కూడా అదే స్లాంగ్తో మాట్లాడతారు. సో ఆ బాడీ మాడ్యులేషన్ అనేది వీళ్ళు చాలా మార్చుకోవాలి. సో అంతేగాని ఇట్స్ ఎ వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ.